ఏపీ నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చాం మేడం. మేము ఇక్కడ వచ్చి మామూలుగా 20 ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను ఇక్కడికి బాబా గుడికి. గురు పూర్ణిమకంతా ఒక్కొక్క వస్తుంటాను, మధ్య మధ్యలో కూడా వచ్చి వెళ్తుంటాను. కానీ నాకు కూడా ఇక్కడ ఎంత బాబా నమ్ముకున్నప్పటి నుంచి మా ఇంటి వాళ్ళ అందరికీ బాగా జరుగుతున్నాయి. నేను అసలు మా బ్యాచ్ అంతా మామూలు గురు పూర్ణిమ వచ్చే వాళ్ళకి రాలేమనుకున్నాను, నేను రానని చెప్పినాను మేడం. మళ్ళీ క్యాలెండర్ చూస్తే గురువారము గురు పూర్ణిమ పడిండేది. చాలా నాకు ఇరవై నాకు మనసు వినిపించలేదు. ఇంకా బాబా గారు పిలుచుకున్నారు, వచ్చినాను. అన్ని విధాలు బాగా కార్యక్రమం బాగా జరుగుతున్నాయి కూడా. మాకు అందరికి సంతోషంగా ఉన్నాం మేడం. సంతోషం. మీ భక్తి జనాలందరికీ. ఏలూరు జిల్లా అండి, కుకునూరు గ్రామం అండి. మేము 30 సంవత్సరాలు బట్టి షిరిడి గ్రామానికి వస్తాను బాబా దర్శనానికి. మాకు ఎప్పుడు కూడా బాబా అనుగ్రహం ఇప్పుడు ఉంటుంది. అదే చాలండి. ఎప్పుడు పౌర్ణమికి వస్తారా? పౌర్ణమికి ఇదే రావటం అండి. మామూలుగా ఏకాదశికి వచ్చేటాను. ఇదివరకు తొలి ఏకాదశికి పౌర్ణమికి వచ్చాను. ఇప్పుడు జనం ఎక్కువ ఉంటున్నారు కదా. ఈ సంవత్సరం పౌర్ణమికి వచ్చాము. బాగా దర్శనం బాగా జరిగిందండి. బాగుంది. జై శ్రీరామ్. ఒకసారి దీపం జ్యోతి పరబ్రహ్మ అని అనుకుంటాం మనం. అంటే బాబా వారు ఆయన ఉన్న కాలంలో ఇక్కడ ఇది నందాదీపం, షిరిడీలో దీని నందాదీపం అని దీని స్థానం అన్నమాట. సో ఇక్కడ స్వామి వారు అంటే షిరిడీ బాబా వారు ఎప్పుడైతే ఇక్కడ దీపం వెలిగించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అని అందుకే అన్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా కాచి కాపాడుతుంది అని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ ఆ రోజు దీపం వెలిగించారు అనంటే ఈ రోజుకి వరకు కూడా ఇక్కడ దీపం వెలుగుతుంది. అంటే ఆ దీపాన్ని ఇక్కడ ఉన్న పూజారులు వెలిగిస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. ప్రస్తుతం మరి ఆ దీపం సాక్షిగా ఇక్కడికి భక్తులందరూ కూడా ఈ దీపాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏ ప్లేస్ కూడా ఎంతో పవిత్రమని, ఏ ప్లేస్ ఉన్నా కానీ ఇక్కడ పవిత్రమని చెప్పాలి. అయితే ఇక్కడ ఉన్న నందాదీపం దగ్గర కూడా ఇక్కడ భక్తులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. వారు ఎక్కడి నుండి వచ్చారు, అసలు బాబా అంటే వారికి ఎందుకంత ప్రీతిపాత్రమో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ పేరు? సునీత. చెప్పండి, మీకు ఎప్పుడు వచ్చారు షిరిడి బాబా? దాదాపు 20 ఏళ్ల నుంచి వస్తూ వెళ్తున్నామండి. బాబా గారు అంటే చాలా నమ్మకం మాకు. ఇక నేను ఇంట్లో ఎప్పుడు ఆయన కీర్తనలతోటే వంట పనులు నా దినచర్యలు చేసుకుంటూ ఉంటాను. ఒక గురు భజన పాడతాను ప్రేక్షకుల కోసం. గురుదేవా ప్రియదేవా సాయి దేవా దయామయా గోకులనందన సాయి గోపాల రఘుకుల భూషణ సాయి రామా హే మదనాంతక దయా కరో హే మదనాంతక దయా కరో గురుదేవా ప్రియదేవా సాయి దేవా దయామయా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువు యొక్క పాదాలను ఆశ్రయించడం ప్రతి ఒక్కరి మనోభావనగా ఉండాలని ఆశిస్తూ జై షిరిడి సాయినాథ్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ಚಿಂಚೋಳಿಯಿಂದ ಬಂದಿರೋದು, ಕರ್ನಾಟಕ ಚಿಂಚೋಳಿ. साई अंद्रे भक्ति, भक्ति अंद्रे साई. कहाँ से आए आप? तालुका चिंचोली से है। से कब से आ रहे शिरडी को? हम 21 साल से कंटिन्यू आ रहे। एक साल में 2-3 बार आते हैं हम यहाँ पे। 28 को May 28 को आए थे, फिर अभी गुरु पूर्णिमा है, गुरुवार के दिन आए ना, इसलिए हमारा पुण्य है गुरुवार के दिन गुरु पूर्णिमा है बोल के इसलिए आए हम लोग। हाँ है, साईं बाबा को हम लोग बहुत ये करते हैं। शिरडी में पूरा प्लेसेस कवर करें? हाँ कवर करे हम। हाँ इसलिए साईं बाबा सदा हमारा ऊपर उनका आशीर्वाद रहने दो। हाँ हम सदा उनका भक्ता। यहाँ पे आके गए तो हमारा सब कुछ काम हो जाता है। సో ఇక్కడికి వస్తే భక్తులందరూ కూడా వాళ్ళ మనసులో ఏదనుకొని వస్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని వాళ్ళ మనోభావాల్లో వాళ్ళ భాషల్లో చెప్తున్నారు. అంటే వాళ్ళ మొహాల్లో చూస్తే ఇక్కడ బాబా కోసం
బాబా కోసం ఎంత తాపత్రయపడుతున్నారు, ఎంత సంతోషపడుతున్నారు. ఇక్కడ అడుగు పెడితే చాలు మాకు తెలియని అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఏ ప్రదేశమైనా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఆనంద బాష్పాలతో మా మనసు నిండిపోతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల మనోభావాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మనం నందాదీపం దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ దీపం మనం ఇందాకే చెప్పుకున్నట్టు బాబా వారు ఉన్నప్పటి నుంచి కూడా